మీ ముందుకు ఒక లో కాంపిటీషన్ జాబ్ అయితే తీసుకొచ్చాను. ఈ ఆపర్చునిటీ గాని మీరు మిస్ అయితే ఇంకెప్పుడు లైఫ్‌లో కాస్ట్‌లీ పికిల్స్‌ని అసలు కొనుక్కోలేరు. చాలా రిగ్రెట్ అవుతారు. సో, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే, ఇదైతే ఒక ముంబై బేస్డ్ కంపెనీ. రిక్రూట్‌మెంట్ ఫార్మ్‌లో మనకేంటంటే బీఈ కంప్యూటర్ సైన్స్ లేదంటే ఐటీ గ్రాడ్యుయేట్స్ కోసమైతే వీళ్ళైతే యాడ్ ఇచ్చారు. బేసిక్ టెక్ స్కిల్స్ సరిపోతాయి. అండ్ ఇంకొక చిన్న కండిషన్ ఇచ్చారు. ఇది చెప్పే ముందు కొంచెం మీతో డిస్కస్ చేయాల్సిన పాయింట్ అయితే ఒకటుంది. ఇప్పటికే ఏందంటే మనం ఒక జాబ్ జేసుకోవాలి అనంటే బయట సిటీస్‌కి వెళ్తాం. రెంటెడ్ పీజీస్ గానీ, లేదంటే ఫ్లాట్స్‌లో ఉంటాము. జాబ్‌కి క్వాలిఫై అవ్వాలంటే చాలా చాలా కోడ్ రూల్స్ అన్నీ ఉంటాయి. ఎక్కడలేని రూల్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఒకప్పుడు సర్టిఫికేట్స్, తర్వాత స్కిల్స్. ఇప్పుడు దీంట్లో లాస్ట్ కండిషన్ ఒకటి ఉందన్నాను గదా! సో, దీని గురించి ఇప్పుడు చెప్తాను చూడండి. డాక్యుమెంట్స్‌లో ఆధార్ కార్డ్ ఉండాలి, పాన్ కార్డ్ ఉండాలి. అండ్ ఇక్కడ కండిషన్ ఏంటంటే క్యాండిడేట్ స్టేయింగ్ ఇన్ రెంటెడ్ ఆర్ పీజీ అకామిడేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఆధార్ కార్డ్‌లో ఏంటంటే షుడ్ బి మ్యాచింగ్ విత్ ముంబై రెసిడెన్షియల్ అడ్రస్, కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్. సో, అది మీకు మీ ఓన్ హౌస్ ఉంటే మీ పేరు మీద అప్పుడు ఈ జాబ్‌కైతే ఎలిజిబుల్ అనమాట. సో, సొంత ఇల్లైతే కావాలి ఇప్పుడు మనకి ఒక జాబ్ చేసుకోవడానికి అబ్బాయిలకి. ఈ రీల్‌ని మీ ఫ్రెండ్‌కి షేర్ చేయండి. వాడికి చెప్పండి, నువ్వు ఎంత కోసుకున్నా, రక్తాలు చిందించుకున్నా, రాత్రి పగలు చదువుకున్నా కలెక్టర్ అవ్వలేవు, టెక్ జాబ్ కొట్టలేవు, 69 ఎల్‌పీఏ కొట్టలేవు అని చెప్పి. ఎందుకంటే సొంత ఇల్లు కావాలి ఇప్పుడు. అర్థమవుతుందా? సొంత ఇల్లు. అది కొనుక్కున్న తర్వాత జాబ్స్‌కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. జాబ్ చేయడానికి మనకి స్కిల్ కావాలి గానీ, సొంత ఇల్లు ఎందుకు బ్రో? మరీ చాదస్తంగా ఉంది ఇదైతే. కాకపోతే ఇప్పుడు ఒకవేళ మనం వెళ్లి ఆ హెచ్ఆర్‌ని గానీ, లేదంటే ఆ కంపెనీ ఓనర్‌ని గానీ, అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అని చెప్పి అంటే, వాళ్ళు సింపుల్‌గా ఒక మాట అంటారు. మీకు ఈ ఐడియా ఎందుకు రాలేదని చెప్పి సిగ్గుపడండి అని అంటారు. అది పరిస్థితి. అట్లుంది. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.